మన సంగారెడ్డికి 40 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వయంగా వెలిసిన నల్లపోచమ్మ తల్లిని చూడడానికి ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తారంట. అది తెలుసుకున్న వెంటనే నేను కూడా ఆలయానికి వచ్చేసిన. ఒకప్పుడు తునికి అనే ఈ గ్రామంలో పొలం దున్నుకుంటూ వస్తుండగా దారిలో మట్టిలో నుంచి అమ్మవారి విగ్రహం వెలిసిందంట. రాగి చెట్టు కింద వెలిసిన అమ్మవారిని గోపురం లేకుండానే ఆమె ప్రశాంతత కోసం నిల్చిన రూపంలో ప్రతిష్ఠించారు. అదే రాగి చెట్టు నుంచి చుక్క చుక్క అమ్మవారికి నిత్యం అభిషేకం జరుగుతుంది. ఈ తల్లి స్వయంగా ఆ మహాశివుడి యొక్క కూతురు. అలాగే ఈ ఆలయంలో పెళ్లిళ్లు జరిపించడం అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు. ముడుపు ఒడిబియ్యంతో పాటు మంచిగా బోనం ఎత్తి కళ్ళు సాక పోసి ఈ తల్లికి మొక్కి బలిదానం లాంటి మొక్కు చెల్లించుకొని అమ్మవారికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ప్రతి ఆదివారం గురువారం ఇక్కడ కుప్ప కుప్ప మనుషులతో నిండిపోతారు. అలాగే ప్రతి సంవత్సరం హోలీ పండుగైన 2 రోజులకే 3 రోజులు పూజలు, అగ్నిహోమాలు, బోనాలు, పాశిబండ్లు, పల్లకి సేవ లాంటి కార్యక్రమాలు ఘనంగా జరిపిస్తారు. ఇక్కడ గుడి లోపల రాగి చెట్టు కింద నల్లపోచమ్మ తల్లి, గుడి బయట వేప చెట్టు కింద ఎల్లమ్మ తల్లి కొలువై ఉంటారు. ఇంతటి అద్భుతమైన ఆలయం మన సంగారెడ్డికి 40 కిలోమీటర్ దూరంలో ఉన్న తునికి అనే గ్రామంలో ఉంటుంది.